పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు కలుగును గాక. అయినా మీ కృప చొప్పున, మీ దయ చొప్పున ఈ నూతన పునరుత్థాన దినాన్ని మాకు దయచేసి మమ్మలను సజీవుని లెక్కలో ఉంచినందుకు మీకే స్తోత్రములు స్తుతులు కలుగును గాక. మరి నాయన ఇప్పటి వరకు మీ సన్నిధిలో కూర్చుండి స్తుతించుకొని ఆరాధించుకొని పాటల ద్వారా మిమ్మల్ని గణపరుచుకొని అయ్యా మీ రెండంచెల ఖడ్గం వంటి మీ వాక్యాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను, యోగ్యతను, ఇట్టి సమయాన్ని బట్టి మీకే స్తోత్రములు స్తుతులు కలుగును గాక. నైనా ఈ పూట నాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం ప్రభువా. అట్టి మీ అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైనటువంటి మాట చేత మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బాగు చేసి ఆశీర్వదించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, రక్షించబడిన వారిని రెండో రాకడ కొరకు సిద్ధపరచమని, మహిమను, ఘనతను, ప్రభావం మీకు ఆపాదించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించుకొని సమాధానం పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ కూడుకునున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో పేరు పేరున శుభాభివందనములు. నా పేరు మల్లా సత్యనారాయణమ్మ. తోటి మిత్రులకు, దైవజనులకు, కాపరులకు అందరికీ కూడా పేరు పేరున యేసుక్రీస్తు వారి నామములు శుభాభివందనములు. భద్రాచలం చెర్ల రోడ్లో రాజరాజేశ్వరి గుడి అని ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్లోంచి లోనకు వస్తే 3 గుళ్ళు ఉంటాయి. రాజరాజేశ్వరి గుడి ఉంటుంది, సాయిబాబా గుడి ఉంటుంది, ఈ మధ్య శివుడు గుడి కూడా పెట్టారు. సో ఆ గుడి కట్టిన ప్రధానమైన 4 కుటుంబాల్లో నా కుటుంబం ఒకటి. ఆ గుడి ఎదురుగా ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అది మా ఇల్లు. నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. LLB చదువుకున్నాను, MBA చదువుకున్నాను, న్యాయవాద వృత్తిలోకి వెళ్ళాను. హైకోర్టు న్యాయవాదిగా ఇప్పుడు నేను పని చేస్తూ ఉన్నాను. ఆ దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ఇట్టి రీతిగా ఈరోజు ఈ పూట మీ ముందు నిలవబెట్టాడు. ఇది మహాకృప. ఇది నా భక్తో, ఇది నా విశ్వాసమో అని నేను చెప్పను. ఇదేంటి? ఇది మహాకృప. నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, కానీ ఆయన మాత్రం నన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్న చెయ్యి పట్టుకొని నన్ను పిలిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన మనకు కలగజేసేటటువంటి రక్షణ, మనం భక్తిపరులు మనమో, లేకపోతే మన మీద నీతిమంతులు మనమో, మన మీద సత్యవర్తను మనమో, లేకపోతే మన మీద గొప్ప విశ్వాసాలు మనమో కలగలేదు. మనకి ఎప్పుడు కలిగిందంటే అది జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రక్షణ మనందరికీ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబంలో మేము 6గురం. మా నాన్నగారు మల్లా ఆంజనేయులు గారు, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి ఆయన చనిపోయారు 2002లో. మేము 6గురం సంతానము. మా పెద్దన్నయ్య పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకొక అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకొక అన్నయ్య పాలిటిక్స్లో ఉంటారు. కరోనా టైంలో ఒక 2 అన్నయ్యలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మేము 4గురం ఉన్నాము. నేను అడ్వకేట్ని. సో ఇప్పటికీ కూడా మా కుటుంబం అంతా కూడా ఇంకా ఆ గుడి యొక్క ఆ మెయింటెనెన్స్, ఆ కార్యకలాపాలు, ఆ పాలక మంటల్లో ఉంటూ అక్కడే వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. నేను ఒక్కడిని మాత్రమే యేసుక్రీస్తు వారి మహాకృపను బట్టి రక్షించబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికి కలిగింది. సో నా సాక్ష్యం ఏంటంటే, నేను చెప్పేది ఎవరికన్నా ఒకటే, ఈ రక్షణ, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాము? క్రయదానం పెట్టి తన అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన శిలువ రక్తాన్ని క్రయధనంగా, తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి మనల్ని అందరిని ఏం చేశాడు? ఆయన కొన్నాడు. తన పంచగాయాల సాక్షిగా 2వ జన్మనిచ్చి కన్నాడు ఆయన. సో ఈ రక్షణను మనం ఏం చేయాలి? కడవరకు కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనేక వర్తమానాలు వినే ఉంటారు. మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ 90% తీసుకున్నారు. సో ఈ కొత్త సంవత్సరం పూట దేవుడు మీతో ఒక అరగంట మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా విన్న వాక్యాన్ని మీ హృదయం అనే పలక మీద లిఖించుకొని ఈ సంవత్సరం మొత్తం కూడా దాన్ని మీరు ధ్యానించాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, పవిత్రములైనవి, అపవిత్రములని 2 రకాలుగా విభజించాడు. పవిత్రములైనవి ఏంటంటే నెమరేసేయంట. ఎద్దుంది, పగలంతా ఏం చేస్తుంది? సాయంత్రం దాకా తిన్నట్టే ఉంటుంది. సాయంత్రం అంగన చక్కగా కూర్చొని ఏం చేస్తుంది? తిన్న ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమరి వేస్తూ ఉంటుంది. నెమరి వేసేయన్నీ ఏం బాపతంటే పవిత్రములట ఆయన చెప్పేశాడు ఆదిలోనే.
ఇక నెమరు వేయకుండా అపవిత్రములు. సో మనం ఎవరం ఇప్పుడు? వాక్యాన్ని వినువారమా? వాక్యాన్ని విని దాన్ని ధ్యానించేవారు. నెమరు వేయటం అంటే పశువు నెమరేస్తుంది, మనం ఏం చేయాలి? ధ్యానించాలి. వినువారముగా ఉంటే సరిపోదు. రక్షణ ఉచితమే, కానీ నిత్యజీవం ఉచితమా? ఉచితంగా. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఆయన ఎవరు? మార్గమై ఉన్నవాడు. ఆయన మార్గంలో వెళ్తూ ఉంటే వెనక మనం ఎలా వెళ్ళాలంట? నన్ను వెంబడించగోరిన ఎడల అంటున్నాడు ఆయన. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, శరీరాశ నేత్రాశ జీవపు డమ్మంతో ఉంటే సరిపోతుందా? నిత్యజీవం వచ్చేస్తుందా? నిత్యజీవం మనకి రావాలి అంటే ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనం తీయండి. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మీ అందరికీ కూడా దేవుడిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఇదే. మనమందరం ఎలా ఉండాలంట? అంతరంగంలో సత్యాన్ని ప్రతిష్ఠించుకొని సత్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటే మన దేవుడు ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరంగములో సత్యము కోరుచున్నాడు, ఆంతర్యమున జ్ఞానము తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. ఇంతకీ అంతరంగము అంటే ఏంటి? మనలో 3 భాగాలు ఉన్నాయి: శరీరము, ఆత్మ, ప్రాణము. అంతేనా? 3 భాగాలు ఉంటాయి. మనం కనపడటానికి ఒకలాగే ఉంటాం, కానీ మన లోన్ ఎన్ని ఉన్నాయి? శరీరము, ఆత్మ, ప్రాణము. దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆయన త్రిత్వములో ఉన్నాడు. మనం కూడా ఆ స్వభావంలోనే ఉన్నాం మనం. సో మనకి లోన్ ఏముందంటే అంతరంగము ఉంది. అంతరంగములో దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాలను పరిశీలించే దేవుడు సత్యాన్ని కోరుకుంటాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు దేశాంతరం వెళ్తున్నాడు. అప్పుడు తన దగ్గర పనిచేసేటటువంటి తన ఉద్యోగులకే కావచ్చు, పాలేర్లకు కావచ్చు, వాళ్ళకి పిలిచి, దాసులకు పిలిచి, నలుగురిని పిలిచి 4 విత్తనాలు ఇచ్చాడు. నేను దేశాంతరం వెళ్తున్నా, వచ్చిన తర్వాత చూస్తాను, జాగ్రత్త అని చెప్పి వాళ్ళ చేతిలో 4 విత్తనాలు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నట్టుగానే దేశాంతరం వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చాడు. మొదటి వాడిని పిలిచాడు, ఏది నీ విత్తనము అని. తీసుకొచ్చాడు, చూపించాడు. ఆ విత్తనం చక్కగా ఏమైంది? మొలకెత్తింది. యజమాని చూడండి, మీరు ఇచ్చిన మొక్క అద్భుతంగా మొలకెత్తింది అన్నాడు. రెండోడిని పిలిచాడు, ఏది అన్నాడు. రెండోడు వచ్చి, ఆయన మొలకెత్తింది యజమాని, నా చూడండి చక్కగా మొగబెట్టింది అన్నాడు. మొగ్గొచ్చింది. మూడోని పిలిచాడు, ఆయన చెప్తున్నాడు, ఆయన మొలకెత్తింది, ఇంత మొగ్గబెట్టింది, నా చూడండి ఫలించేసింది అన్నాడు. 4వని పిలిచాడు, ఏది అంటే తొట్టిలో ఉట్టే మట్టి తప్ప ఏమీ లేదు. ఈ 4లో దేవుడు అంటే యజమాని అంటే దేవుడితో సమానం. యజమాని ఎవరిని సత్కరించాలి చెప్పాలా? చెప్పాలి. ఎవరిని సన్మానించాలి? ఒకడికి పుష్పించిందండి. విత్తనం ఏమైతే ఫస్ట్ పుష్పిస్తుంది, రెండోవాడిది మొగ్గొచ్చేసింది, మూడోవాడిది పువ్వు అయిపోయింది, 4వది ఏమీ లేదు తొట్టులో. ఎవరిని సన్మానించాలి? యజమాని. ఫలించినోడినా? చేతులు ఎత్తండి ఫలించినోడు అనేవాళ్ళు. ఎవరిని సన్మానించాలి యజమానుడు? అంటే మీరు చదివిన వాక్య భాగం అదే. అంతరంగంలో సత్యం కోరుతున్నాడు. ఎవరిని సన్మానించాడు తెలుసా ప్రభు? తొట్టిలో ఉట్టి మట్టి పట్టుకొచ్చాడే వాడిని సన్మానించాడు. ఎందుకు? వెళ్ళేటప్పుడు ఉడకబెట్టి ఇచ్చెళ్ళాడు విత్తనాలని. ఉడకబెట్టి ఇచ్చిన విత్తనాలు ఎప్పుడూ కూడా ఫలించవు. అది యజమానికి తప్ప మరెవరికి తెలియదు. లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా, భక్తిపరులుగా నటిస్తూ, విశ్వాసులుగా నటిస్తూ ఉంటారు చూసారా? పైకి భక్తి వేషము, లోపట మోసము.
ఇది నేను ఏమన్నా విమర్శించడానికి కాదు. అగ్ని వంటి వాక్యం ఇలాగే ఉంటుంది, సర్వసత్యమైన వాక్యం ఇలాగే ఉంటుంది. అందుకని నా మాట అగ్ని వంటిది కాదా, సరి చేసుకుంటూ దూచుకుని వెళ్ళిపోతుంది వాక్యము. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై మూలుగులో నుంచి ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూర్చు నీ హృదయ తలంపులను షేక్ చేసి బ్రేక్ చేసి నిన్ను దేవునికి అనుకూలంగా మారుస్తుంది. అది నీలో ఏమన్నా అవిశ్వాసం ఉన్నా, నీలో అవివేకం ఉన్నా, నీలో పాపం ఉన్నా, నీలో దుష్టత్వం ఉన్నా, నీలో వాక్యానికి, దేవుని రాజ్యానికి, దేవుని నీతికి విరోధమైనది ఏమి ఉన్నా దహించుకుంటూ వెళ్తుంది. అది దేవుని మాట అంటే. అదే సర్వసత్యమైన వాక్యము. అప్పుడు ఆ తొట్టిలో ఉట్టి మట్టున్నాడు పిలుచుకొచ్చి సన్మానించాడు దేవుడు జీవకిరీటం ఇచ్చి. ఎందుకు అంటే వాడు చెప్పింది నిజం. వీళ్ళలాగా ఈ ముగ్గురు ఏం చేశారు, ఉట్టిదే. ఆ ముగ్గురు దగ్గర కూడా విత్తనాలు చచ్చిపోతే మొదటోడు ఏం చేశాడు, వేరేది పట్టుకొచ్చి చూపించాడు. రెండోడు ఇంకోటి పట్టుకొచ్చి చూపించాడు. ఈ ముగ్గురు ఎవరంటే మోసగాళ్ళు, అవిధేయులు, అవిశ్వాసులు, భక్తిహీనులు, అబద్ధీకులు, వీళ్ళు ముగ్గురు కూడా. అందుకే వాళ్ళని తోసేశాడు. బుద్ధి లేని కన్యకలంటే వాళ్ళే. ఎవరో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని బైబిల్లో 2 ఉపమానాలను చూపించాడు దేవుడు మనకి. ఆ 10 మంది కన్యకలు ఎవరు అంటే ఈ భూమి మీద దేవుని యొక్క సార్వత్రిక సంఘమై ఉన్నది. అది ఆ సార్వత్రిక సంఘంలో రేపొద్దుట ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు సగం పోతుంది, సగం కొట్టివేయబడుతుంది, సగం మాత్రమే ఎత్తబడుతూ ఉంది. మనం ఏ గుంపులో ఉండాలి? ఇప్పుడు మన ముందు 2 గుంపులను పెట్టాడు. యథార్థవంతులను పెట్టాడు, నటులను పెట్టాడు, అబద్ధీకులను పెట్టాడు. 3 అబద్ధీకులు, ఒకళ్ళే యథార్థవంతులు. అందుకే అంటున్నాడు అంతరంగములో సత్యం కోరే దేవుణ్ణి సేవిస్తున్నాం. మనం సేవించేది రాయినా, రప్పనా, చెట్టునా, లేకపోతే పుట్టనా, లేకపోతే గట్టునా? ఎవరిని మనం పొద్దుటే సేవించేది? ఎవరిని మనం స్తుతించేది? ఎవరి కోసం మనం ప్రతిగానాలు చేసేది? ఎవరి కోసం మనం భక్తిని చేసేది? ఎవరి కొరకు నిరీక్షించేది? మన నిరీక్షణ ఎవరి కొరకు? ఎవరి కొరకు? 2వ రాకడలో యేసయ్య వస్తూ ఉన్నాడు. రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు మనం నిలవబడగలుగుతామా? అసత్యంలో ఉన్న మనము నిలవబడగలుగుతామా? ఉంటామా? అందుకని అంటున్నాడు హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు హృదయం కిల్లి చూస్తూ ఉన్నాడంట. అందుకే అంటాడు నరుని హృదయం బహు మోసకరమైనది, బహు వ్యాధి గలదట. ఈ లోకంలో శరీరాలకు వచ్చే వ్యాధులకు మందులు వచ్చాయి. నువ్వు ఏ అవయవానికి, కన్నుకు జబ్బు వచ్చినా, చెవుకు జబ్బు వచ్చినా, ముక్కుకు వచ్చినా, మూతికి వచ్చినా, గుండెకి వచ్చినా, కాలుకు వచ్చినా, చేయికి వచ్చినా పోతావు, స్కానింగ్లు చేయించుకుంటావు, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి పోతావు, చక్కగా ఎదుకున్న డబ్బు ఉపయోగిస్తావు, డబ్బులు లేకపోతే వడ్డీకి తీసుకుని వెళ్తావు. బాగు చేస్తారు నీ శరీరాన్ని, ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్లు ఉన్నారు. నీ యొక్క లోన హృదయానికి, నీ ఆత్మకు పట్టిన జబ్బుకు మందేంటి? ఏ డాక్టర్ ఇస్తాడు ఈ భూలోకంలో? నీ ఆత్మకు పట్టిన జబ్బుకి, నీ హృదయానికి పట్టిన జబ్బుకి ఎక్కడన్నా ట్రీట్మెంట్ ఉందా? ఆ ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? 2 అంచుల ఖడ్గం వంటి వాక్యము, వాక్యోదక స్నానం అంటాడు పౌలు భక్తుడు. ఏమంటాడు? వాక్యోదక స్నానము, ఆత్మ పానము, ఆత్మ స్నానము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మ పానము చేసినప్పుడు ఏమైందంటే నీ లోనికి ప్రవేశిస్తుంది దేవుని ఆత్మ. వాక్యము నీ లోనికి ప్రవేశించి నీ హృదయానికి పట్టినటువంటి జబ్బును ఏం చేస్తుంది? తీసివేస్తుంది. ఈ పూట అదే జరగబోతుంది కొత్త సంవత్సరంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతసేపు చెప్పాలి వాక్యం చెప్పండి, ఉపద్ఘాతం అయిపోయింది. ఉపయోగండి చెప్పనా? 1 గంటకు ఒక 5 నిమిషాల ముందు సిగ్నల్ ఇవ్వండి, ఎందుకంటే అవుట్ఫ్లో వెళ్ళిపోద్ది నాది, ఆగను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా వినండి పిల్లలారా. ఎందుకంటే దేవుని నుంచి ఒక వర్తమానం మన దగ్గరకు వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? మానవులు కల్పించిన కల్పనా కథలా? ఎక్కడి నుంచి వస్తుంది? సాక్షాత్తు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిందే దేవుని యొక్క వర్తమానము. సరేనా? జాగ్రత్తగా ఒక అరగంట సేపు విందాము. ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారమ్మా తల్లి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. సర్ప సంతానమా, వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడు. ఇవ్వాలి మన సబ్జెక్ట్ ఇదే. ఏంటంట? ఇందాక చేతులు ఎత్తారు
బాప్తీసం తీసుకున్నాను మళ్ళీ ఒక్కసారి ఎత్తండి. ఓకే, బాప్తీసం తీసుకున్న తర్వాత మనలో జరిగేటటువంటి ఆ దైవ కార్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నది దగ్గర బాప్తీసం తీసుకోగానే ఏం జరిగింది? ఆకాశము తెరవబడుటయు పావురము వలె, పావురం కాదు, పావురము వలె పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చాడు. ఎవరి మీదకి? ఆకాశము తెరవబడితే తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. తండ్రి, కుమారుడు ఇక్కడున్నాడు యోర్దాను నది దగ్గర బాప్తీసం తీసుకొని. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మదేవుడు పావురము వలె దిగి యేసయ్య మీదకి వచ్చాడు. త్రియేక దేవుడు ఏమయ్యాడు? అక్కడ ఏకమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న మనలో జరిగిన కార్యం ఏంటి? ఆ రోజు మీకు తెలుసా? మీకు తెలుసా బాప్తీసం తీసుకున్నప్పుడు మీలో ఏం జరిగిందో? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం ఎవరు ఇవ్వాలా? మనం ఎవరము? దత్తపుత్ర ఆత్మ చేత నింపబడిన వారము, దేవుని రక్తం చేత కడగబడిన వారము, సాక్షాత్తు తండ్రి దేవుని చేత ప్రేమించబడే వారము, త్రియేక దేవుని యొక్క పిల్లలము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకంటున్నాడు మారు మనస్సుకు తగిన ఫలితం ఫలించుడి. ఎవరంటున్నారంటే బాప్తీసం ఇచ్చి యోహాను గారు యోర్దాను నది దగ్గర అందరికి ఇస్తున్నాడు. ఇస్తుంటే అక్కడ చాలామంది నటులు ఉన్నారు, చాలామంది అవిధేయులు ఉన్నారు, చాలామంది అవిశ్వాసులు ఉన్నారు, చాలామంది పాపులు ఉన్నారు, చాలామంది దేవునికి విరోధులు ఉన్నారు, అక్కడ శత్రువులు ఉన్నారు. వాళ్ళందరూ చూసి అయ్యో అందరూ బాప్తీసం తీసుకుంటున్నారు కదా, మనం కూడా తీసుకుందాం పదండి అని చెప్పి ఏమొచ్చారు? చక్కగా వాళ్ళు కూడా వచ్చి మారు మనస్సు కోసం ఎవరైతే బాప్తీసం తీసుకుంటున్నారో, జాగ్రత్తగా వినాలి, అలాగా మారు మనస్సు కోసం తీసుకోవడానికి రాలే వాళ్ళు. మారు మనసు కోసం తీసుకునే బాప్తీసం ఆ బ్యాచ్తో కలిశారు వీళ్ళు వచ్చి. 2 గుంపులని చెప్పాను, యథార్థవంతులు, నటులు. ఈ నటుల బ్యాచ్ ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. ఈ బ్యాచ్ సమాజంలో గొప్ప వాళ్ళు. వీళ్ళు కంటికి ఎలా కనపడతారు తెలుసా? గొప్ప జ్ఞానుల వలె కనపడతారు. కంటికి ఎలా కనపడతారంటే నీతిమంతుల వలె కనపడతారు. కంటికి ఎలా కనపడతారంటే సత్యవర్తనులుగా కనపడతారు. వాళ్ళని చూస్తే దేవుని చూసినట్టే ఉంటుంది. వాళ్ళని అంటున్నాడు దేవుడు, సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలితం ఫలించుడి. రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడన్నా ఉన్నాడు ఈ భూమి మీద? ఏంటది? వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఎవరికి ఇస్తున్నాడంటే అందరికీ కాదు. ఎవరికి? ఎవరైతే మారు మనసు నిమిత్తం కాకుండా ఏదో మొక్కుబడిగా ఏదో అందరూ తీసుకుంటున్నారు కదా మనం కూడా తీసుకుందామని వచ్చి తీసుకుంటారు చూసావా, వాళ్ళని అంటూ ఉన్నాడు. అందరినీ కాదు. ఎందుకంటూ ఉన్నాడంటే రక్షణ ఉచితమే, పరలోకం ఎన్నటికీ ఉచితం కాదు. పరలోకం నువ్వు చేరాలి అంటే, పరలోకం నేను చేరాలి అంటే మొట్టమొదటగా మెట్టి ఏంటో తెలుసా మీకు? మారు మనస్సు. మరి మారు మనసు లేకుండా మనం అద్భుతాల కోసం, ఆశీర్వాదాల కోసము, పెళ్ళిళ్ళ కోసము, పేరంటాల కోసము, తల్లుల కోసము, లేదా పిల్లల కోసము, లేదా వివాహాల కోసము, గర్భఫలాల కోసము వస్తూ ఉన్నాము. మారు మనసు ఉందా? ఉందా? చాలామంది యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారు? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు ఆ రోజు? చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలితే ఆ 12 మందిలో ఒకడు దొంగ. అంటే ఎంతమంది మిగిలారు? 11 మంది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చక్కగా తిండి పెట్టినప్పుడు ఎమ్మట ఎంతమంది ఉన్నారు? ఒకటే మాట అన్నాడు ఆయన, ఎవరైతే నా శరీరం తిని నా రక్తం తాగుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారంటే ఖల్లాస్, పరారైపోయారు ఎటోళ్ళటు. శరీర సంబంధమైన ఆహారం ఇచ్చినప్పుడు తిరిగారు, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు తిరిగారు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు, అద్భుతాలు, సూచక క్రియలు చేసినప్పుడు మందలకు మందలు తిరిగారు వెనకబడి. కానీ ఆయన ఒక జీవం కలిగిన మాట, పరలోక సంబంధమైన మాట, ఆత్మానుసారమైనటువంటి మాట, దేవుని రాజ్యానికి, దేవుని నీతికి సంబంధించిన మర్మయుక్తమైన మాట ఒకటి పలికాడు ఆయన. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగినవాడు నిత్య జీవం పొందుతాడు, అంత్యదినం నేను వాడిని లేపేదని అనగానే వెళ్ళిపోయారు. ఏంటి మాట అసలు నచ్చలే వాళ్ళకి. ఎందుకు నచ్చలేదంటే ప్రకృతి సంబంధి అయిన మనుషునికి దేవుని యొక్క ఆత్మీయ విషయములు, దేవుని రాజ్యానికి, నీతికి, సర్వసత్యానికి సంబంధించిన విషయాలు అర్థం కావు. వాటిని వాడు వివేచింపలేడు. అవి వానికి వెర్రితనముగా ఉన్నాయంట. అందుకు గద్దిస్తున్నాడు, అందుకు ఖండిస్తున్నాడు, అందుకు బుద్ధి చెప్తున్నాడు. యోర్దాను నది వద్ద బాప్తీసు ఇచ్చే యోహాను
సర్ప సంతానం అన్నాడు. సర్పం ఎవరికి సాదృశ్యం? అపవాది పిల్లలు అంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఎవరైతే నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి తమ పాపాలను ఒప్పుకొని యథార్థవంతులుగా నీతిమంతులుగా తీర్చబడి మారు మనసును పొందుకుంటారో వారు దేవుని పిల్లలు అవుతారు. ఎవరు దేవుని పిల్లలు? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ దేవుని పిల్లలా? అందుకే అంటున్నాడు మారు మనసుకు తగిన ఫలితం అంట. అంటే మారు మనసు తీసుకున్న ఎలా ఫలించాలి? ఇందాక చెప్పాను 4 ఉపమానాలు. ఎలా ఫలించాలి? తొట్టిలో తీసుకొచ్చి విత్తనాలు ఇస్తే ఒకడు వచ్చి ఏం చూపిస్తున్నాడు? చచ్చిపోయిన విత్తనం అంటే ఉడకబెట్టిన విత్తనం ఫలించదు. ఫలించిందంట ఆయన గారికి. వాడే దొంగ, వాడికంటే ఇంకో పెద్ద దొంగ వచ్చాడు. ఆడొచ్చాడు ఏం చెప్తున్నాడు? అయ్యా వాడిది మొలకబెట్టింది, నా చూడు మొగ్గొచ్చింది అంటున్నాడు ఈ దొంగ. ఈ ఇద్దరు దొంగల కంటే ఇంకో పెద్ద దొంగ వచ్చాడు. అయ్యా నా చూడండి డైరెక్ట్గా పువ్వు వచ్చేసిందంట. వీళ్ళందరూ ఎవరి? ముగ్గురు మారు మనసుకు తగినట్టుగా ఫలించని వరస్ట్ బ్యాచ్. ఎవరాళ్ళు? సర్ప సంతానం అంటే వాళ్ళు. ఇది వాక్యము, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు. మిమ్మల్ని అందరినీ ఈ రోజున ఆత్మపూర్ణులుగా చేయటానికి దేవుడు మాట్లాడే జీవం కలిగిన మాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది సర్వ సత్యమైనటువంటి మాట. ఆశీర్వాదాల కోసము, అద్భుతాల కోసము, సూచక క్రియల కోసం మనం తిరగాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంట. ఎప్పుడు ఇస్తాడు నీకు నాకు? ఉపవాస ప్రార్థనలు చేసేసి, త్యాగాలు చేసేసి అప్పుడు ఇస్తున్నాడా? ఎప్పుడు ఇస్తున్నాడట? తన ప్రియులు నిద్రించుచున్నగా. నువ్వు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పొద్దుట నీకేమి ఇవ్వాలో నీ తండ్రి నిర్ణయిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆయన బహుమానం ఇస్తాడు, గర్భఫలం. దానికోసం నువ్వెందుకు పాకులాడుతున్నావు? దానికోసం నువ్వు కొప్పను డబ్బాల కోసం తిరుగుతున్నావు? దేనికోసం నువ్వు తిరిగేది? ఈరోజు సర్వసత్యం ఏంటో మీకు తెలియాలి. ఆయన మనకి ఇస్తాననేది ఎంత అమూల్యమైనదో తెలుసా? ఎంత శ్రేష్టమైనదో తెలుసా? ఎవరికి లేదా కృప మనకిచ్చాడండి. మనకిచ్చాడు ఆ కృపని. కానీ మనం ఆ కృప కిందకి రాగలుగుతున్నామా? ఎందుకంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషులము, మనం లోక సంబంధమైన మనుషులము. మనకు అర్థం కావు. ఆయన ఎప్పుడైతే నా శరీరం తిన్న రక్తాన్ని తాగండి అన్నాడో వాళ్ళకి అర్థం కాక పారిపోయారు, అక్కడ లేరు. యోహాను సువార్త 6:6 చూడండి ఒకసారి, అక్కడ ఉంటుంది ఆ మాట. ఇంటికి వెళ్ళాక ఒకసారి మళ్ళీ మీరు ధ్యానించుకోండి. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించుకునేవాడు ధన్యుడవుతాడు. యోహాను సువార్త 6:6 తీయండి ఒకసారి. కాదు, యోహాను సువార్త 6:6 66 నాది తప్పు. 66 666. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి అన్నడు ఎటు వెళ్ళిపోయారు? ఈ బ్యాచ్ అంతా వీళ్ళందరూ ఎవరో తెలుసా? అద్భుతాల కోసం యేసయ్య వెనక తిరిగిన వాళ్ళు, సూచక క్రియల కోసం యేసయ్య వెనక తిరిగిన వాళ్ళు, యేసయ్య పెట్టే లోక సంబంధమైన రొట్టెల కోసము, ద్రాక్షారసం కోసము, ఆ చేపల కోసం తినే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ ఏమైంది? ఆఖరికి నిలవబడ్డదా ప్రభు ముందు. మరి అలాంటిది రేపు యేసయ్య రాబోతున్నాడు రెండో రాకల్లో. ఎలా వస్తున్నాడు ఆయన? మహిమతో వస్తున్నాడు ఆయన ముందు. మనం నిలబడతామా? సూచక్రియలు మనల్ని పరలోకం చేరుస్తాయా? ఆశీర్వాదాలు మనల్ని పరలోకం చేరుస్తాయా? అద్భుతాలు మనల్ని పరలోకం చేరుస్తాయా? మన కళ్ళు అద్భుతాలు చూస్తున్నాయి ఇవాళ, చూడట్లేదా? గొప్ప అద్భుతాలు చేస్తాడు అద్భుతకారుడైన దేవుడు. కానీ ఆ అద్భుతాలు చూసిన నీ కళ్ళు పరలోకం వెళ్తాయా? నువ్వు వెళ్తావా? ఖండించి చెప్తోంది లేఖనం. మారు మనసు లేకుండా పరలోకం రాదు. బాప్తీసం తీసుకోగానే మనం పరలోకం వెళ్ళిపోయాను ఎవరు అనుకోబాకండి. ఇది సర్వసత్యమైన వాక్యం. మారు మనసుకు తగిన ఫలితం ఫలించాలి. ఇప్పుడు ఒక 4 వ్యక్తులు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేనేం చెప్పను బైబిల్లోనిదే చెప్తా, బయట ఈ కట్టుకథలు పెట్టకథలు నేను చెప్పను. నా అనుభవాలు చాలా ఉంటాయి లాయర్గా, కానీ నేను చెప్పను. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుద్ది. లోక సంబంధమైన మాటలు మనకు వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూడండి.
దేవుడి సొమ్ములో ఒక మంచి సీనార పై వస్త్రమును 200 తులముల వెండి గట్టిగా చదవండి బ్రదర్, సంఘం వినట్టు. బంగారు కమ్మిని చూసి వాటిని ఆశించి తీసుకుంటేని అదిగో నా డేరాల మధ్య భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని కింద ఉండదని ఉత్తరం ఇచ్చి చాలు ఒప్పుకున్నాడు. ఓకే, ఈయన ఎవరంటే ఈయనెవరు? ఆకాను. పాత నిబంధన గ్రంథంలో దొరుకుతాడు మనకి. ఈ ఆకాను అనే ఆయన ప్రార్థిస్తే దేవుడు ముందు ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? తను చేసిన పాపాన్ని, తను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఎందుకు అంటే ఈయన దేవుని యొక్క మందిరములో ప్రతిష్ఠించబడవలసినటువంటి సామాగ్రి అంటే బంగారము, షీనారు వస్త్రము, వెండి ఇవి దొంగిలించి ఆయన ఉన్న గుడారం కింద త్రవ్వి పెట్టాడు, భూమిలో పెట్టి రోజు వాటిని తొక్కుకుంటూ తిరుగుతున్నాడు. అవి ఎక్కడ ఉండాలి? దేవుని మందిరములో ఉండవలసిన పరిశుద్ధమైనటువంటి సొత్తు. అది దేవుని సొత్తు. ఆ దేవుని సొత్తు నేను దొంగిలించి ఆ గుడారంలో కింద వేసి తొక్కుతూ పైన తిరుగుతున్నాడు రోజు. ఒకానొక రోజున దేవుడు బయట పెట్టాడు దాన్ని, ఉగ్రత తీసుకొచ్చాడు ఆ గుంపు మీదకి. తీసుకొస్తే అప్పుడు ఆయన ఒప్పుకొని చెప్తున్నాడు, నేను పాపం చేశా అని చెప్పి. అంటే మారు మనసు పొందాడా లేదా? ఇందాక అక్కడ ఏం ఒప్పుకుంటున్నాడు? అక్కడ స్టార్టింగ్లో నేను పాపము చేసి తిని నిజము ఒప్పుకున్నాడా లేదా? నేను పాపం చేశాను ప్రభువా, నేను పాపం చేసిన నిజమే ప్రభుని ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. కానీ క్షమాభిక్ష వచ్చిందా? రాళ్లతో కొట్టి చంపేసి ఆ దేహం మీద రాళ్ళ గొట్ట పోశారు. ఇంకొక విషయం తెలుసా ఇక్కడ మీకు? ఆయన ఒక్కనే కాదు చంపింది, కుటుంబాన్ని కూడా చంపి అవతల పెట్టేశారు. మరి క్షమాభిక్ష ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకు పొందుకోలేకపోయాడు ఆయన? ఆకాను ఒప్పుకున్నాడుగా పాపాన్ని, తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నప్పుడు క్షమాభిక్షనిచ్చే కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు ఎందుకు దాటెళ్ళాడు ఆకాన్ని? చెప్పాలా? ఎందుకు దాటెళ్ళిపోయాడు ఆకాన్ని? ఎందుకు క్షమించలేదు? క్షమించే దేవుడా, శిక్షించే దేవుడు? మన దేవుడు క్షమించే దేవుడు. మరి ఆకాన్ని ఎందుకు క్షమించలేక దాటెళ్ళిపోయాడు? అంటే క్షమాభిక్షను ఇవ్వలేదు. ఎందుకు? మూలలేఖనం ఏం చదువుకున్నాం మనం? అంతరంగంలో అది చూస్తాడు. ఆకాను ఎటువంటి పరిస్థితుల్లో తప్పు ఒప్పుకున్నాడంటే మనస్ఫూర్తిగా ఒప్పుకోలా. గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా ఆయన తప్పు ఒప్పుకోలేదు, మొక్కుబడిగా ఒప్పుకున్నాడు. అందరూ మీదకు ఉగ్రత దిగేసరికి దేవుడు ఒక్కొక్కరిని ముందు పెట్టి దేవుడు బయటేసాడు ఆకాన్ని, ఆయన చేసిన తప్పు ఏంటి అనేది. అప్పుడు ఒప్పుకున్నాడు. అలాగా మారు మనసు లేకుండా, నిర్మలమైన మనస్సాక్షి లేకుండా మనము నటించితే ఏమైద్ది? క్షమాభిక్ష వస్తుందా? అందుకే అంటాడు మారు మనసుకు తగిన ఫలితం. అంటే ఇక్కడ మారు మనసుకు తగిన ఫలితం పొందాడు ఆకాను. చచ్చిపోయాడు. ఆయన చేసిన పాపానికి భార్య, పిల్లలు కూడా ఏమయ్యారు? నశించిపోయారు, ఎవరూ మిగల్ల. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సంఖ్యాకాండం 22:34 నుండి ఇక్కడ ఒక ఆయన కనపడతాడు మనకి. సంఖ్యాకాండము 22:34 వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. బిలాము గారు నేను కూడా ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేసి తిని నీవు నాకు ఇక్కడ బిలాము గారు ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేసే ప్రభువా, నీకు ఒకవేళ ఇది నచ్చకపోతే నేను తిరిగి మళ్ళీ నా దారిలో నేను వెళ్ళిపోతానయ్యా అంటున్నాడు. ఈ బిలాము ఎవరో తెలుసా? ప్రవక్త. ఎవరు? ప్రవక్త. ఇటువంటి ప్రవక్త కూడా నీతిమంతుడికి రావాల్సిన మరణం రావాలని కోరుకున్నాడు ఆయన. ఎలాంటి చావు రావాలటానికి? నీతిమంతులకు ఎలాంటి చావు రావాలో అలాంటి చావు నాకు రావాలని కోరుకున్నటువంటి గొప్ప ప్రవక్త. ప్రవక్త అంటే నోటి నుంచి మాట వస్తే జరగాల్సిందే, అది అలా జరిగింది కూడా ఆయన ప్రవచిస్తే. అటువంటి బిలాము యుద్ధ భూమిలో కత్తి చేత కుక్క చావు చచ్చాడు. ఎలాగా? కుక్క చావు. నీతిమంతుడికి రావాల్సిన చావు రాలయ్యని మీదకి ఒక పాపిష్టుడు ఎలా చచ్చిపోతాడు అలా చచ్చిపోయాడు. మళ్ళీ ఈయన ప్రవక్త. ఒక ప్రవక్తకి రావాల్సిన చావు అది. దేవుని సేవకుడండి ప్రవక్త అంటే. ఎవరైనా అభిషిక్తుడు, అభిషేకించబడిన సేవకుడు కూడా ఏమయ్యాడంటే క్షమాభిక్షను పొందుకోలేకపోయాడు. కారణం ఏంటి? ఒప్పుకున్నాడు.
ఈయన కూడా ఇందాక ఆకాను ఒప్పుకున్నట్టు ఇక్కడ ఈయన కూడా ఒప్పుకున్నాడు. అయ్యా నేను తప్పు చేశాను, అయ్యా నేను పాపం చేశాను, ఇది నాకు తెలియక చేశాను ఒప్పుకున్నాడు. కానీ దేవుడు దాటి వెళ్ళిపోయాడు, ఆగలా, ఆ ప్రార్థన వినలా. ఎందుకు? ఈయన ఏం చేశాడంటే, ప్రవక్త బాలాకు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎవరంటే ఇజ్రాయేలీలకు విరోధం, శత్రువు. వెళ్ళిపోయి ఆయన ఇచ్చే డబ్బు కోసం ఏం చేశాడంటే ఇజ్రాయేలీలకు వ్యతిరేకమైనటువంటి పలుకులు పలకటానికి సిద్ధపడ్డాడు. శాపవచనాలు, దేవుడు ఆశీర్వదించిన జనాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సేవకుడు శపించడానికి రెడీ అయ్యాడు. ఎవరు గొప్ప? దేవుడు ఆశీర్వదించాడు ఇజ్రాయేలీని, ఈయన శపిస్తాడట. ఎందుకొరకు అంటే డబ్బుల కొరకు. బాలాకు రాజు డబ్బులు ఇచ్చి, పలుకు నువ్వు నోట్లోంచి ఏ మాట వస్తే జరిగిపోద్ది కదా, అందుకని దేవుని పిల్లలని ఇజ్రాయేలీల మీదకి వ్యతిరేకంగా శాపవచనాలు పలుకు అన్నాడు. పలికాడా? ఓకే అని డబ్బులు తీసుకొని పలకపోతే శాపం రాట్లా, మళ్ళీ ఏమొస్తుంది నోట్లోంచి? ఆశీర్వాదమే వస్తుంది. పలకనివాడు దేవుడు. నోరు మూసి నోరు కట్టేసి ఒక గాడిద చేత బుద్ధి చెప్పించాడు. ఒక ప్రవక్త పాపంలో పడిపోతే ఒక గాడిదతోటి మాట్లాడించి బుద్ధి చెప్పించాడు. అప్పుడు ఒప్పుకుంటున్నాడు. సరైన మారు మనసు అది? సరైన మారు మనసా? ఈయన కూడా దాటేశాడు ప్రభు, క్షమించలా. అదే యుద్ధ భూమిలో ఒక ప్రవక్త అయినటువంటి ఈయన గారు, బిలాం గారు మరణించాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఈ పూట ఏం నేర్చుకోవాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులంట. ఈ హృదయంలో శుద్ధి ఉండాలి. అంతరంగంలో దేవుడు సత్యాన్ని కోరుతున్నాడు. మనం ఎవరమైనా సరే మనుషులను మెప్పించే వారముగా ఉండకూడదు, లోకాన్ని మెప్పించే వారముగా ఉండకూడదు. ఏది ఇప్పుడు నేనున్నా మా ఆవిడని మెప్పించడానికి, మా అమ్మగారిని మెప్పించడానికి, మా నాన్నగారిని మెప్పించడానికి, నా అన్నలను మెప్పించడానికి, నా వదిలిని మెప్పించడానికి, లేదా నా కుమారులను మెప్పించడానికి, లేదా నా స్నేహితులను మెప్పించడానికి, లేదా నా బంధుమిత్రులను మెప్పించడానికి నేను చేసే కార్యాలు భక్తి కనపడతాయా లేదా? అబ్బా ఈ లాయర్ గారు ఎంత భక్తిపరుడు, అబ్బా దేవుడు అంటే ఎంత భయం భక్తి ఉందో, అబ్బా ఇప్పుడు ఇందాక బ్రదర్ పొగిడారు, నేను ఆ పొగడతలకు ఇష్టపడినాడు, నేను పాపిని, దేవునికి మహిమ కలుగును గాక. కానీ నాలో ఉన్నవాడెవరంటే లోకాన్ని జయించిన పరిశుద్ధుడు, ఆయనను బట్టి నేను పరిశుద్ధున్నయ్యాను. నా భక్తి నా విశ్వాసం కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావంలో నా యేసయ్యకి కలుగును గాక. ఎందుకంటే ఆయన రాళ్ళతో మాట్లాడిస్తాడు, మనుషులు మాట్లాడకపోతే. ఎందుకంటే ఆయన గాడిదతో బుద్ధి తెప్పించాడు ఒక ప్రవక్తకి. ఎవరైనకి? ప్రవక్త గారండి, సేవకుడు. సేవకుడికి సేవ అప్పచెప్పితే చేయాల్సిన సేవ చేయకుండా డబ్బుకు లోబడి బోటు తిప్పేశాడు. బోటు తిప్పి సేవే మార్చేశాడు ఆయన. అటువంటి వాడికి ఎలాంటి గతి పట్టిందంటే చూపించాను కదా, చనిపోయాడు. ఆయనకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎక్కడి నుంచి దూతలను పంపల, గాడిదే. ఎవరో? అలాగే ఈ రోజున మనుషులు మాట్లాడకపోతే నాలాంటి మనుషులు రాళ్ళు మాట్లాడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇది దేవుని మాట అండి. మానవుడు చెప్పకపోతే ఎవరితో ఎక్కడ ఎలా చెప్పించాలో ఆయనకి తెలుసు. చెప్పేవాళ్ళు ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. చెప్పేవాడిలో ఏమీ లేదు, చెప్పించేవాడిలో ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి మీరు చెప్పిన స్తోత్రం? చెప్పే వాళ్ళకా, చెప్పించే వాళ్ళకా? చెప్పించే దేవునికి. అది ఆయన ప్రేమ అయి ఉన్నది. ఆయన మాట్లాడతాడు. పాత నిబంధనలు అగ్నితో అగ్నిలో నుంచి మాట్లాడాడు. పాత నిబంధనలో మెరుపుల్లో నుంచి మాట్లాడాడు. ఆయన మేఘంలో నుంచి ఎలాగైనా మాట్లాడతాడు. మేఘంలోంచి మాట్లాడితే విన్నారు, అగ్నిలో నుంచి మాట్లాడితే విన్నారండి. ఇవాళ మనుషుల ద్వారా కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే ఒకసారి నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇది ఫరోకు సంబంధించినటువంటి మారు మనసు. ఈ ఫరో వ్యక్తిత్వం ఎలాంటిదంటే, ఈయన దగ్గరికి ఎప్పుడన్నా ప్రమాదం వచ్చినా, ఈయన దగ్గరికి ఎప్పుడన్నా బాధ వచ్చినా, ఈయన దగ్గరికి ఎప్పుడన్నా శ్రమ వచ్చినా ఎమ్మటే మారు మనసు వచ్చేస్తుంది. ఈయనకి ఎమ్మటే ఒప్పేసుకుంటాడు దేవుడి ముందు. అవునా కదా? మళ్ళీ ఆ శ్రమ దాటిపోగానే, ఆ ప్రమాదం దాటిపోగానే, ఆ యొక్క ఉగ్రత దాటిపోగానే మళ్ళీ ఇలా అయిపోతాడు. ఎలా అయిపోతాడు? మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ నేనే హీరో అంటాడు ఆయన. ఈ ఫరో గారు మాట్లాడితే దేవుడి ముందుకు వెళ్ళిపోయి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించి అంటాడు. దేవుడు క్షమాభిక్ష మళ్ళీ ఏం చేస్తాడు? వాత వేయబడిన మనస్సాక్షి. ఇవాళ అలాంటి మనస్సాక్షి మీలో ఉంటే కొట్టివేయబడును గాక. అటువంటి మనస్సాక్షి దేవునికి మహిమ కలుగును గాక. నిందారహితులుగా తీర్చిదిద్దబడుదురు గాక.
ఎందుకంటే ఈ ఫరో కూడా ఒప్పుకుంటాడు దేవుడి ముందు. మాట్లాడితే పాపం చేస్తాడు, దేవుని పిల్లలకు విరోధంగా చేయాల్సిన పనులన్నీ చేస్తాడు, చేయాల్సిన కార్యాలన్నీ చేస్తాడు. ఉగ్రత దిగిరాగానే ఎమ్మటి సాగిలు పడతాడు. అంటే వీళ్ళది ఎటువంటి మనస్తత్వం? ద్విమనస్కులు అంటారు. 2 రకాల నాలుకలు, ఒకటి పాము నేలకు, ఒకటి మనుషు నేలక ఉంటుంది. అవసరం కోసం దేవుని వాడుకుంటారు, వాళ్ళ ఆశల కోసం దేవుని వాడుకుంటాడు, వాడి కోరికల కోసం దేవుని వాడుకుంటారు వీళ్ళు. కానీ శ్రమ వచ్చేసరికి ఏమైద్ది? దేవుడు కనపడ్డు. బాధ వచ్చేసరికి ఏమైద్ది? తొలగి వెళ్ళిపోతారు, నిలబడలేరు దేవుణ్ణి. వీళ్ళు దేవుని శక్తిని పూర్తిగా ఆశ్రయించలేరు వీళ్ళు. అటువంటి వాళ్ళు. ఫరో ఏమయ్యాడు? దేవుడు ఏం చేశాడు? ఫరోని జల సమాధి చేసి చేపలకు ఆహారంగా పెట్టేశాడు. గట్టిగా చెప్పండి, దేవునికి దాటి వెళ్ళిపోయాడు. ఎన్న కూడా క్షమించాడా? ఎన్నిసార్లు ఒప్పుకున్నాడు తెలుసా పాపాన్ని ఫరో? కానీ ఆయన ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుగోలు ప్రార్థన దేవుడు అంగీకరించాడా? మరి ఇంతమందిని చెప్తున్నారండి, దేవుడు కఠిన హృదయుడా, కఠిన హృదయుడా, క్షమించే దేవుడు కాదా? ఇంకొక వ్యక్తిని చూపిస్తా చూడండి. అసలైన హీరో ఈయనే బైబిల్లో. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. సరే చెప్పేస్తా, సమయం లేదు. ఈయన పేరు దావీదు గారండి. ఈయన ఇందాక మనం కీర్తన గ్రంథంలో 5 51 6వ వచనం తీసుకున్నా కదా, నీ అంతరంగంలో సత్యం, ఇది ఎవరు రాశారు? ఈయన గారే. ఈయన రాజు సింహాసనం మీద కూర్చొని ఉండగా నాతాను అనే ప్రవక్త వచ్చాడు. వస్తే ఆయన చెప్తున్నాడు, ప్రవక్త రాజుగారు, ఒక బీదవాడు ఉన్నాడండి. ఆ బీదవాడికి పెంచుకునే ఒక గొర్రెపిల్ల ఉంది. అట్లాగే ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆ ధనవంతుడి ఇంట్లో దొడ్లో బోళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. గొప్ప పశు సంపద ఉంది. అయితే ఆ ధనవంతుడి ఇంటికి గెస్ట్లు వచ్చారు, అతిథులు వచ్చారు. వస్తే ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, ఈ బీదవాడు పెంచుకుంటున్న ఒకనొక గొర్రె పిల్ల ఉందా, దాన్ని తీసుకొచ్చి వధించి విందు చేయమని చెప్పాడు. ధనవంతుడు చెప్పాడు దాని సేవకులకి. ఇక సేవకులు ఆగుతారా? వచ్చి ఆ బీదవాడి దగ్గర ఉన్న గొర్రె పిల్లని లాక్కొచ్చి వధించి చక్కగా వండి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసి పెట్టి చక్కగా అతిథుల్ని తృప్తిపరిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాతాను చెప్తున్నాడు దావీదుతో. చెప్తూ ఉండగానే దావీదు సింహాసనం నుంచి లేచాడు. లేచి ఎవడు వాడు నిత్యముగా మరణానికి పాత్రుడు అన్నాడు. అది నువ్వే, ఆ పాపిష్టుడు నువ్వే అన్నాడు నాతాను ప్రవక్త. అనగానే దావీదు మరో మాట లేదు, వస్త్రం చింపుకొని రాజుగారు సింహాసనం నుంచి మెట్లు దిగుకుంటూ తలకాయ దించుకొని సాగిలపడి అప్పుడు చేశాడు ప్రార్థన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయ్యా, నా పాపం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా, నేను పవిత్రుడనట్లుగా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నేను పాపములో పుట్టిన వాడను, నేను పాపంలోనే పెరిగిన వాడను, పాపములో నా తల్లి నన్ను గర్భమును ధరించిన దేవా, నీవు అంతరంగంలో సత్యం కోర్చున్నావు, ఆంతర్యం నా జ్ఞానము తెలియజేయదు దేవా, నా పాపములు నా ఎదుటే ఉన్నవి, నా అతిక్రమములు నా ఎదుటే ఉన్నవని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన 51 ఏంటో తెలుసా? ఒప్పుగోలు ప్రార్థన. యథార్థవంతముగా తనను తాను తగ్గించుకొని దేవుని ముందు సాగిలపడి ఒప్పుకుంటున్నాడు. దేవుడు దాటాడా దావీదుని? ఏం చేశాడు? బత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసి ఆ పాపాన్ని కవర్ చేసుకోవడానికి ఆ యొక్క భర్తను చంపేశాడు, యుద్ధభూమిని చంపించేశాడు. అర్థమైందా? పాపం చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక మర్ర కూడా చేశాడు ఆయన. అటువంటి దావీదు క్షమాభిక్ష పొందుకున్నాడా లేదా? అలానే మనం పాపాలు చేసేసి ప్రాధేయపడమని అర్థం కాదు. ఇక్కడ భావం చూడాలి, వాక్యం వెనకున్న సర్వ సత్యాన్ని చూడాలి మనం. బిలాము పొందుకొని క్షమాభిక్షని దావీదు పొందుకున్నాడు. ఆకాను పొందుకొని క్షమాభిక్షని దావీదు పొందుకున్నాడు. ఫరో పొందుకోలేని క్షమాభిక్షని దావీదు పొందుకున్నాడు. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటి ఈ పూట మీకు తెలియాలి. ఏంటి ఆ గొప్పతనం? ఏం చేశాడు? ఆ ముగ్గురు నశించిపోయారు, క్షమాభిక్షను పొందుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏమి లేదంటే యథార్థత లేదు, వాళ్ళ హృదయంలో సత్యం లేదు. కాబట్టి దేవుడు తీసివేశాడు అలాని. కానీ దావీదు హృదయాన్ని చూశాడు దేవుడు. చూసి ఒక సాక్ష్యం పలికాడు దావీదు గురించి. దావీదు నా హృదయాను సారుడు అన్నాడు. ఎందుకంటే దేవుడు పై మెరుగులు చూడడు. గుర్తుపెట్టుకోండి సంగమా, పై మెరుగులు చూసేవాడు కాదు దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు, దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని చూశాడు, దావీదు తనను తాను తగ్గించుకొని కన్నీరు విడుచుట చూశాడండి. అప్పుడు ఆగాడు. ఆగి నా కుమారుడా నిన్ను క్షమించాను పో అన్నాడు. క్షమించి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా మీకు?
మరలా ఆయన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాడు. ఈ రోజు వరకు కూడా ఆ సింహాసనాన్ని ముట్టినవాడు లేడు, తాకినవాడు లేడు. రెండో రకాలు ఏసేయచ్చు, దాని మీద కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎంత చెప్పాక మళ్ళీ ఎందుకు ఇచ్చాడు? పాపం అనేది మానవ సహజ స్వభావం. ఏంటది? సహజ స్వభావం. చేసి మారు మనసు పొందాలి, మనం పశ్చాత్తాప పడాలి, దేవుని ముందు క్షమాభిక్షణ పొందుకోవాలి. పొందుకొని ఏం చేయాలి? దాన్ని మళ్ళీ చేశాడా దావీదు? మళ్ళీ చేశాడా? అది సరి అయినటువంటి మారు మనసు అంటే అది. ఊక రావటం, పాపాలు చేయటం, దేవా దేవా అని ఏడవటం, మళ్ళీ గడప దాటి బయటికి వెళ్ళటం, మళ్ళీ పాపాలు చేయటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి పాటలు పాడటం. నో యూజ్. అటువంటి భక్తి చేయాల్సిన పనేం లేదు. అటువంటి విశ్వాసం దేవునికి అసహ్యమైనది. ఏ ప్రవక్త అయిన బిలాము కంటే గొప్పవాళ్ళమో మనము? ఆకాను కంటే గొప్పవాళ్ళమో మనము? ఎందుకు క్షమాభిక్షణ పొందుకోలేక? తప్పిపోయిన కుమారుడు ఉంటాడు మనకి బైబిల్లో. తప్పిపోయిన కుమారుడు పొందుకున్నాడా లేదా? ఎందుకు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. తిరిగి మళ్ళీ తండ్రిని చూడగలిగాడు. ఎందుకంటే మారు మనసు పొందాడు తప్పిపోయిన కుమారుడు. నా తండ్రి, నేను నీ కుమారుడిగా కాదయ్యా, నీ ఇంట్లో ఉన్న పనివారితో ఒకడిగా నన్ను చేర్చుకో అయ్యా. ఏమన్నాడు? ఇంకా నీ కుమారుడిగా నాకు అర్హత లేదు. నేను నీకును దేవునికి విరోధమైన పాపం చేశాను, దుష్టత్వం చేశాను, వ్యభిచారం చేశాను, పాప పనులు చేశాను, నీ మనసును ఒప్పించాను, నిన్ను బాధ పెట్టాను తండ్రి. ఇక నీ కుమారుడిగా నాకు అర్హత లేదు కాబట్టి నీ ఇంటి అనేక మంది పనులు ఉన్నారు కదా, ఆ పనులలో ఒకడిగా నన్ను చేర్చుకో అన్నాడు. తండ్రి ఏం చేశాడు? పనుడి కింద చేర్చుకున్నాడా? ఎదురెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, క్రొవ్విన దూడతో వధించి విందు చేశాడు, కాళ్ళకి చెప్పులను ఇచ్చాడు, పెద్ద పండగ చేశాడు, గొప్ప పని చేసి వచ్చాడు కదా. మరి ఏంటి తేడా చెప్పాలా? ఏంటి తేడా? మళ్ళీ తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడు? సన్మానం చేశాడండి. గొప్ప పని చేసి వచ్చినోడికి అట్లా సన్మానం చేస్తారు, అది కాదు ఇక్కడ అర్థం. ఏంటి అంటే కుమారుడు తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి ఏమయ్యాడు? మళ్ళీ మారు మనసు పొందుకొని లోపలికి వచ్చాడు. ఇంటి లోపట చిన్న కుమారుడు, ఇంటి బయట ఎవరు ఉన్నారంటే పెద్ద కుమారుడు ఉన్నాడు. వాడు నటుడు. ఎవరో పెద్ద కుమారుడు గడప అవతలున్నాడు. వాడు తండ్రితోటే ఉంటాడు, సంఘంలోనే ఉంటారు, అందరూ సంఘ సహవాసంలోనే ఉంటారు, దేవునితోటే ఉంటారు. కానీ పెద్ద కుమారుడు రూపంలో ఉంటారు వీళ్ళందరూ. పెద్ద కుమారుడు ఎవడంటే గొప్ప నటుడు అండి. ఇంటి దగ్గర తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఇంటికి వచ్చాడు, తండ్రి విందు చేస్తుంటే అలిగి కూర్చున్నాడు. ఇక్కడ అలిగాడు. ఎందుకంటే అయ్యో నా తమ్ముడు వచ్చేసాడనే సంతోషం ఉందా ఈ పెద్దోళ్ళు? ఉందా? అందుకే ఎక్కడున్నాడు? గడప అవతలే ఉన్నాడు, నరకానికి పోయాడు. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు యథార్థమైనటువంటి మనసుతో. మళ్ళీ మారు మనసు పొందుకొని వచ్చినవాడు లోనున్నాడు, పరలోకానికి చేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనమందరం, ఈ చిన్న మందైన మనము ఏం చేయాలి? ఇక నుంచి ఏం చేయాలి? పాపాలు చేసేసి దేవుని దగ్గరకు వచ్చేసి చక్కగా ఉపవాస ప్రార్థన చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పాపాలు చేసేసి మళ్ళీ వచ్చేసి ఉండాలి కదా. అంటే దేవుడు ఎవరు? పాపాన్ని ప్రేరేపించేవాడు కదా. ప్రేరేపించేవాడా? ఆదాము చేసిన ఒక్క పాపాన్ని తీసివేయాలంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాల్సి. అంత దారుణమైనదండి పాపము. దేవునికి మహిమ కలుగును గాక. మనం సింపుల్గా చేసేస్తున్నాం. లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు ఒక 24 గంటలు ఎన్ని పాపాలు చేస్తాం మనము? ఎన్ని పాపాలు చేస్తాము? నోటి నుంచి వచ్చేది పాపము, కన్నుల నుంచి వచ్చేది పాపము, చేతితో చేసేది పాపము, కాలుతో అడుగు వేసేది పాపము. కానీ ఒక్క పాపాన్ని తీయటానికి దేవుడు తన ప్రాణాన్నే క్రయధనంగా పెట్టాడండి. అంటే ఎంత గొప్పది, ఎంత గొప్పదంటే పాపము, ఎంత భయానకమైనది. దాని నుంచి వచ్చే ఉగ్రత అంతా ఇంత కాదు, మరణము, పాతాళము. అందుకే అంటాడు కయ్యోను, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది అంటాడండి. నరుడు చేసిన పాపం వల్ల వచ్చే దోషం అంట ఎలాంటిదట? భరించలేనంత. మానవుడు వల్ల కాదు దాన్ని భరించటము. నా దోష శిక్ష భరించలేనంత గొప్పదట. ఒప్పేసుకున్నాడు కయ్యూను. అందుకే బతికి బట్టగట్టాడు. అంత చేసిన దేవుడు మళ్ళీ ముద్రేసి మళ్ళీ పంపించండి. నిన్నెవడు సంపడలే, పోరా బాబు, ఒప్పుకున్నావు కదా అని. ఈ పూట మనం తెలుసుకోవాల్సిందేంటి? ఆఖరికి ఒక వచనం చెప్పి ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము. ఇప్పుడు సంఘానికి అవసరం ఇది. 30 వచనం చూడమ్మా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 30 నుంచి 32 వరకు. 33వ అధ్యాయం 30వ వచనం. జనులు 30 నుంచి 3 వచనాలు వరుసగా. జనులు
గోడ దగ్గర, ఇంటి ద్వారము దగ్గర. మరియు నరపుత్రుడా, ఆ, నీ జనుల ఆ, ద్వారములలో, ఆ, ఇంటి ద్వారములందులో ఆ, నిలువబడి ఆ. నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఉమ్, ఒకరినొకరు చూసుకుపోదుము రండి. ఉమ్. యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టిదో. జాగ్రత్త, ఆగండి అన్నయ్య, మళ్ళీ కంటిన్యూ చేద్దరు, అక్కడే ఆగండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడట జనులు గోడ దగ్గర, గడపల దగ్గర చేరతారట. జాగ్రత్తగా వినాలి, 2 నిమిషాలు. ఇప్పుడు సంఘంలో ఉన్న మనము, మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని అందరిని ఆత్మపూర్ణను చేయడానికి దేవుడి మాట మీకు చెప్తున్నా. ఇది దేవుని మాట, ఇది నా సొంతది కాదు. జనులట అంటే ఆయన సంఘం గోడల దగ్గర, పక్కపక్కన ఇల్లులు ఉంటాయి, పక్కపక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి, పక్కపక్క నుండి ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. యెహోవా వద్ద నుంచి వచ్చే మాట ఎట్టిదో చూద్దాం రండి. నిన్న మేము కోటాలకి వెళ్ళాం, నిన్న మేము చర్చికి వెళ్ళాం. అబ్బాబ్బా అయ్యగారు వచ్చారు, మామూలు వాక్యం చెప్పలేదు అసలు, చేసా అద్భుతమైన వాక్యం ఒక ఆమె చెప్తుంది, ఇంకొక ఆమె ఉంటుంది. మేము కూడా వెళ్ళామండి, మేము రాజమండ్రి వెళ్ళాం, అక్కడ ఇంకొక పెద్ద అయ్యగారు వచ్చారు, అబ్బో అసలు సర్వసత్యమైన వాక్యం చెప్పారని చెప్పి విన్న వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటుంటారు, డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అర్థమవుతుందా? కంటిన్యూ అన్న, కంటిన్యూ చేయండి. యెహోవా వద్ద నుంచి వచ్చి మాట ఎట్టిదో చూతము రండి. యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుచు చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా. ఓకే, మీరు చెప్పుకుంటున్నారు, నేను ఒక సేవకుని పంపిస్తున్నా, ఆయన ఏదో చెప్తున్నాడు, నేను ఇచ్చిన వాక్యాన్ని మీకు విన్న మీరు కూర్చొని ఏం చేయాలి? ఆ ఎల్లమ్మ, ఈ పుల్లమ్మ, ఆ సుబ్బారావు, ఈ అప్పారావు కూర్చొని దేవుని సేవకుని పొగుడుకోవాలా, దేవుని మాటను పొగుడుకోవాలా, దేవుని వదిలేయాలా, అంతేనా? వినువారముగా ఉండాలి మనం. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం రావాలా, విశ్వాసం వల్ల నీకు మారు మనసు రావాలా, మారు మనసు నిన్ను నిత్య జీవానికి చేర్చాలి. దిస్ ఇస్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద గాడ్. ఇది క్రమము, నీ భక్తి జీవితం యొక్క క్రమము, నీ విశ్వాస జీవితం యొక్క క్రమం ఇది. ఎందుకు వస్తున్నాం మనం చర్చికి? విన్నదాని గురించి మనం మాట్లాడుకుంటాం. మన లోనికి ఏం వెళ్తుంది? నీ హృదయంలోకి వెళ్ళిందా వాక్యము? నీ హృదయం అనే పలకలోనికి వాక్యం వెళ్ళి లిఖించబడుతుందా? నీ హృదయానుసారంగా, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇది ప్రవచనం వాణి. హెచ్కేల్ కన్నా పాత నిబంధన ప్రవచనం. ఈరోజు మన బతుకులు ఏంటో, సైకాలజీ ఏంటో ఆ రోజు రాసేసాడు దేవుడు. దిస్ ఈజ్ ద సైకాలజీ ఆఫ్ ద హ్యూమన్. మానవుని యొక్క స్వభావం ఏంటో ఇవాళ చెప్తున్నారు సైకాలజిస్టులు. టెస్టులు చేయకుండా వాక్యం చెప్పేస్తుంది. చదవండి, కంటిన్యూ ఇచ్చి. నా జనులు రాదగిన విధముగా, చక్కగా రాదగిన విధంగా, చేతుల్లో బైబిల్ ఉంటాయి, చక్కగా తలస్నానం చేసుకుంటారు, మంచి బట్టలు వేస్తారు, మంచి పెర్ఫ్యూమ్ కొడతారు. బైకుల మీద వచ్చేవాళ్ళు బైకుల మీద వస్తారు, నడుచుకుంటూ వచ్చేవాళ్ళు నడుచుకుంటూ వస్తారు, కార్ల మీద వచ్చేవాళ్ళు కార్ల మీద వస్తారు, విమానాల మీద వచ్చేవాళ్ళు విమానాల మీద. రాదగిన రీతిగా అబ్బో చర్చికి వచ్చేస్తున్నారు, తెగొచ్చేస్తున్నారు. మామూలుగా రారిళ్ళు బంగారం దిగేసుకొని వస్తారు, కొత్త కొత్త ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని వస్తారు, భయంకరమైనటువంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూడా వస్తారట. ఎందుకంటే రాదగిన విధం ఒకటి పెట్టుకున్నారు వీళ్ళు. నీట్గా వస్తారు, పైకి భక్తి వేషములో లోపట మోసం. అది చెప్తున్నాడు సైకాలజీ. చదవండి. నా జనులైనట్టుగా వస్తారు, కానీ కారు ఇల్లు. ఎవరట ఇల్లు? నా జనులు అయినట్టుగా వస్తారు, కానీ వాళ్ళు అవురా? నీ ఎదురు కూర్చునేది దైవజనుడితో దేవుడు చెప్తున్నాడు, బాబు నువ్వు ఇంతగానో నించోని వాగి 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 నేనిచ్చిన వాక్యాన్ని నా పిల్లలకి చెప్తున్నావు. కానీ వాళ్ళు వింటున్నారా? దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. నువ్వు చెప్తున్నావు ఓకే, వినేవాళ్ళు ఎలా వింటున్నారు తెలుసా? వాళ్ళ సైకాలజీ చెప్తున్నాడు ఇక్కడ. నీ మాటలు వింటారు, మామూలుగా వినరు, చాలా భక్తి శ్రద్ధలతో విన్నట్టుగా వింటారు. వాటిని అనుసరించి, గట్టిగా స్తోత్రం చెప్పండి, వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇది ఎవరు చెప్తున్నారు? నేనా? ఎవరు చెప్తున్నారు మాట? హృదయాలను పరిశీలించి ఆకాన్ను దాటిపోయిన దేవుడు చెప్తున్నాడు. హృదయాలను పరిశీలించి ఎవరినైతే ప్రవక్త బిలాముని తొక్కి పెట్టాడు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? పైకి భక్తి వేషం, అపోస్తులతో పాటు కలిసిపోయి ఉన్నాడు. అసలు పేతుర్ని ఇస్కరియోతు యూదాను పక్కన పెడితే అసలు ఇస్కరియోతు యూదాను చూస్తే అసలు పేతురే భక్తిహీనుడు అనుకుంటాం మనం. సంచి ఉంటుంది, డబ్బు కూడా ఆయన దగ్గరే పెట్టాడు, ధనాన్ని కూడా పెట్టాడు, దొంగ అని తెలిసి కూడా ఎందుకు పెట్టాడు? ఇక మారుతాడు నా కుమారుడు అని చెప్పి దీర్ఘశాంతముతో ఓపిక పట్టాడు ఆయన. కానీ ఏమయ్యాడు యూదా? దేవుణ్ణి మోసం చేసి 30 వెండి నాణాలకి దేవుణ్ణి అమ్మివేసి భ్రష్టుడయ్యి, శాపగ్రస్తుడయ్యి, నడిమికి పొట్ట బద్దలయ్యి చచ్చిపోయాడండి.
మనం ఎవరిలా ఉందాం ఇవాళ ఈ కొత్త సంవత్సరంలో? ఏమన్నా మారదామా? ఇలాగే ఉందామా? నాతో సహా బోధించిన నేనేమి నీతిమంతుని కాదండి, నేను మీ వంటి వాడని. మారదామా వద్దా? కంటిన్యూ చేయండి. ఇంకా ఉంది అది. ఇది సర్వసత్యమైన వాక్యం అమ్మ. ఈ వాక్యం వినాలన్నా సరే ధన్యత ఉండాలి. నీ మాటలు విందురు కానీ ప్రవర్తింపరు. వారి నోటితో అసలు ఎంతో ప్రేమ. అబ్బా, మా దేవుని కృప మామూలుది కాదు, మా దైవజుడి సందేశం మామూలుది కానీ దైవజుడిని కూర్చోబెట్టి శాలువాలు గప్పేసి మాటలను తిక్కలు తెచ్చేసి పెట్టేసి ఎవరి కోసం ఇవన్నీ? పరలోకం వస్తుంది, ఇలాకే వస్తుందా? దైవజనుని మెప్పించడం వల్ల నీకు పరలోకం వస్తుందా? లోకాన్ని మెప్పించడం వల్ల నీకు పరలోకం వస్తుందా? ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడు వస్తుంది? దావీదులాగా మారు మనసు పొంది నీ పాపాలను దేవుని ముందు యథార్థంగా ఒప్పుకొని కన్నీటితో క్షమాభిక్షణ అడిగి దేవుణ్ణి మెప్పించి దేవుడిచ్చేటటువంటి ఆ క్షమాభిక్షణ పొందుకుంటే అప్పుడు పోతావు పరలోకానికి. లేదంటే ఎటు పోతావు? నువ్వు పాతాళానికి దిగిపోతావు. కంటిన్యూ. కానీ వారి హృదయం లాభం. వీళ్ళు ఎందుకు వస్తారంటే వీళ్ళు కొబ్బరి నూనెతో ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వీళ్ళు కొబ్బరి నూనెలో ఉన్నాడు యేసయ్య. ఎక్కడున్నాడు? కొబ్బరి నూనెలో ఉన్నాడండి. వాళ్ళ కొబ్బరి నూనె పోయించుకొని ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. కొబ్బరి నూనె తీసుకెళ్ళిపోద్ది ఎక్కడికి? పాతాళానికి పట్టుకొని పోద్ది నిన్నది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం చేస్తానంటున్నాడు? నిన్ను ఏం చేస్తాడు? విశ్వాసం లేకుండా కొబ్బరి నూనె డబ్బాలు పట్టుకొని తిరుగుతాము మనము. విశ్వాసం లేకుండా అబ్బో ఆ దేవుడు ప్రార్థన చేస్తే గర్భఫలాలు వచ్చేస్తాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు ఇచ్చేదేంటి నీకు? నువ్వు మోకరిల్లు అడుగు నీ సృష్టికర్తని, నీ తండ్రి నువ్వు అడుగు, అయ్యా నాకు ఇది కావాలని. నీ కొదువైతే ఎవరిని అడగాలి? నీకు సంఘం ఉండాలా, సంఘ సహవాసం ఉండాలా, సేవకుడు ఉండాలా. సేవకుడు ఎవరంటే ఒక ఉద్యోగస్తుడండి. పరలోక అనే కంపెనీకి ఉద్యోగస్తుడు ఆయన. ఆ యజమాని దగ్గర సేవకుడండి. నువ్వెవరిని అడగాలి? నీకేమన్నా కొద్దువైతే ఎవరిని అడగాలి? ఆయన అడుగు, నీ తండ్రిని అడుగబ్బా. ఎవరంటే ఆయన యజమాని. ఆయన సర్వాన్ని సమస్తాన్ని సాధ్యము చేయగల దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి. దాటిపోయే దేవుడు కాదు. ఆయన కృపలో ఉన్నాడు, ఆయన సత్యంతో ఉన్నాడు. నీలో సత్యం ఉంటే కృప దిగుద్దే. దేవునికి మహిమ కలుగును గాక. నీలో సత్యం లేకపోతే కృప వస్తుందా? కృప అంటే తెలుసా అసలు? కృపా సత్య సంపూర్ణుడని ఎందుకంటారు ఆయన్ని? ఎందుకంటే నీ మీదకి కృప రావాలి అంటే నీలో సత్యం ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో మారు మనసు ఉండాలి. అప్పుడే ఆ కృపను నువ్వు పొందుకుంటావు. కృప నుంచి అధిక కృపకు వెళ్తావు, మహిమ నుంచి అధిక మహిమకు వెళ్తావు, నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి చేరుతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవాటి నుంచి మనం ఎలా బతుకుదాం? గట్టిగా చెప్పండి. చిన్న మంద ఎలా బతుకుదాం? ఇంకా కంటిన్యూ చేయండి. అది దైవజనుడితో చెప్తున్నాడు, నీవు చక్కగా నీ ఒక ఆర్కెస్ట్రా పెట్టినట్టు పెట్టావు చర్చిలో. నువ్వు పాటలు పాడితే వాళ్ళు తప్పట్లు పడుతున్నారు. నువ్వు ఎలా ఉన్నావు అంటే గాయకుడుగా ఉన్నావు. నువ్వు సేవకుడు కనపడట్లేదట. సేవకుడు, దేవుని సేవకుడు మాట చెప్పాడు కదా మీకు, వాక్యం ఇస్తున్నాడు కదా, వర్తమానం ఇస్తున్నాడా? ఇచ్చిందని తీసుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంత చెప్తున్నప్పుడు వాళ్ళు నిన్ను ఎలా తీసుకుంటున్నారంటే గాయకుడిగా, వాయిద్యాలు వాయించే మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకున్నారు. నీ మాటలు వింటారు, నీ పాటలు వింటారు, నీ స్తుతిగానాలు వింటారు, నువ్వు చెప్పిన అడ్డగోలు చెత్తంత తింటారు వాక్యం తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చెప్పే కట్టుకథలు వింటారు, పెట్టకథలు వింటారు. నేను హైకోర్టు అడ్వకేట్ అంటే నాకు బోలు అనుభవాలు ఉన్నాయి కోర్టులో. నేను ఎక్కడ చెప్పనయ్యి కాబట్టి నా వీడియోస్ మొత్తం చూసుకోండి. ఎక్కడ లోక సంబంధ విషయాలు మాట్లాడను. నాకు ఇచ్చిన సమయం దేవుని వాక్యం బోధించడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ కట్టుకథల వల్ల మనకు మారు మనసు వస్తుందా? టైం వేస్ట్ అండి. చెప్పమంటే మామూలుగా చెప్పను నేను. అద్భుతమైన సాక్ష్యాలు ఉంటాయి, అద్భుతాలు ఉన్నాయి నా కళ్ళ ముందు. ఎందుకు అవన్నీ పనికొచ్చాయి? మీకు పనికొచ్చాయి. నిత్య జీవార్థమైన మాట ఏంటది? సర్వ సత్యము, కృప సత్యము. నీలో సత్యము లేకపోతే, నీలో యథార్థత లేకపోతే కృపకు పాత్రురాలువా, కృపకు పాత్రుడువా? ఇది తెలుసుకున్నావు ఈ పూట. నువ్వు నీలోకేం రావాలి? సత్యం రావాలి. నీలోకేం రావాలి? యథార్థత రావాలి. అప్పుడు ఒక తప్పిపోయిన కుమారుడిలాగా క్షమాభిక్షణ పొందుకొని దేవుల్లో ఫలించెడు కొమ్మగా ఉంటావు.
అప్పుడు ఒక దావీదులాగా క్షమాభిక్షను పొందుకొని మారు మనసును పొందుకొని తిరిగి మరలా పాపము చేయకుండా అతిక్రమములను ఒప్పుకొని వాడు వర్ధిల్లుతాడా, అతిక్రమలను ఒప్పుకొని విసర్జించిన వాడు అవుతాడా? ఎవరవుతారు ధన్యులు? చెయ్యటం ఒప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఒప్పుకొని ఏం చేయాలి? విసర్జించాలి. మళ్ళీ తిరిగి అది మనలోనికి రాకూడదు. వస్తే ఏమైతే తెలుసా? ఒకసారి జాగ్రత్తగా వినండి, కంప్లీట్. ఒకసారి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత దేవుని వాక్యం ఏంటో తెలుసుగా, దేవుని నీతి ఏంటో తెలుసుగా, దేవుని సత్యము దేవుని నీతి తెలుసు కదా. ఒక అంచు వాక్యం ఏంటది? 2 అంచుల ఖడ్గం. ఒక అంచు ఏంటి? ఆశీర్వాదం. ఒక అంచు ఏంటి? కృప. ఒక అంచు ఏంటి? ప్రేమ. ఒక అంచు ఏంటి? కరుణ. ఒక అంచు ఏంటి? వాత్సల్యం కదా. మరి 2వ అంచు తెలుసా మీకు? తెలుసా? ఉగ్రత, శిక్ష, పౌరుషము, రోషము కలిగిన దేవుడు అండి. అది తెలుసా మీకు? ఒక వంచు పట్టుకొని తిరుగుతున్నాం మనం వాక్యానికి. మరి 2వ అంచు వద్దా? సర్వసత్యం వద్దా? సత్యం ఒకటే మనల్ని పరలోకానికి చేరుతుందా? చేర్చదు. సర్వ సత్యమే చేరుస్తుంది. సర్వ సత్యము అంటే వాక్యం అనే 2 అంచుల ఖడ్గాన్ని తెలుసుకోవాలి మనము. ఎంతసేపు ఆశీర్వాదాలు, అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు ఇవి ఒక అంచు ఉన్నాయి. అవి లేవని కదా దానికి విరోధం కానే కాదు నేను. మరి 2వ అంచు దేవుని పౌరుషం తెలుసా నీకు? దేవుని రోషం ఎలా ఉంటుంది తెలుసా? ఒకసారి యెహెజ్కేలు గ్రంథం తీయండి, 5వ అధ్యాయము, 8వ అధ్యాయం అయిపోయింది. 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని పౌరుషం ఏంటి ఎక్కడ ఉంటుంది చూడండి. నరపుత్రుడా, ఇక్కడ కూడా దైవజనుడితోటి యెహెజ్కేలు గారితో దేవుడు చూపిస్తున్నాడు, ఒక దర్శనం చూపిస్తున్నాడు. చూడు నీ కళ్ళ ముందు ఏం జరుగుతుందని. ప్రవక్త యొక్క సేవకుడు యొక్క నేత్రాలు తెరిచాడు దేవుడు. ఇక్కడ తెరిస్తే అప్పుడు కనపడుతుంది. మామూలుగా యెహెజ్కేలుకి కనపడుతుంది. ఇది ఆత్మవచుడు అయ్యాక కనపడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆత్మవచుడు ఇప్పుడు చూడన్నాడు, ఏం కనపడుతుంది అక్కడ? ఉత్తరం చూడు, ఇప్పుడు చూడు. ఇన్ని రోజులు నువ్వు చూసావు కానీ కనపడి ఇప్పుడు కనపడతాయి చూడు సినిమా. బలిపీఠము గుమ్మము లోపల, బలిపీఠము గుమ్మము లోపల ఏముంది? రోషము పుట్టించు విగ్రహం ఉందంట లోన. వారు చేయుదాని నువ్వు చూస్తున్నావు కదా. ఇప్పుడు ప్రవక్త నేత్రాలు తెరిస్తే కనపడుతున్నాయి ఆ యొక్క క్రియలు. దేవుని పిల్లలు ఎటువంటి పనులు చేస్తున్నారో దర్శనంలో చూపిస్తున్నాడు కన్నులు తెరిచి. దేవుడు ఒక వ్యక్తి కన్నులు తెరిస్తే అవి కనపడతాయి. సర్వసత్యం కనపడాలి. బలిపీఠము ఉంటుంది కదా, బలిపీఠం మీద ఏముంటుంది? మామూలుగా మనం చూస్తే బలి పశువు ఉంటుంది, అంతేనా? ధూపదీప నైవేద్యాలు ఉంటాయి, పొగొస్తూ ఉంటుంది, మన కంటికి అవి కనపడతాయి కదా. అంటే బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే నీ హృదయం. పాత నిబంధనల గ్రంథంలో బలిపీఠము అది వేరు, బలులు అర్పించే బలిపీఠము. కానీ కొత్త నిబంధనకు వచ్చాక నువ్వే దేవునే దేవాలయం అయ్యావు. ఇప్పుడు నీ హృదయం ఏంటది? ఆయన బలిపీఠం అయింది. ఇప్పుడు నీ హృదయం అనే బలిపీఠము దేవుడు లోన చూస్తున్నాడు. ఏముంది లోన? రోషము పుట్టించు విగ్రహం కనపడుతుంది. విగ్రహం అంటే కంటికి కనపడేది కాదు. విగ్రహం అంటే ఏంటో తెలుసా? విగ్రహం అంటే బయటికి కనపడే రాతి విగ్రహాలు, వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు అనుకుంటున్నారు. ఆ విగ్రహము అంటే దేవుని మహిమకు అడ్డంగా ఉన్నది. దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఏది పొందుకుంటుందో అదే విగ్రహం. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా. దేవుణ్ణి ప్రేమించకుండా ఏదైతే అడ్డం పడుతుందో, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అదే విగ్రహము. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఆస్వాదిస్తున్నావో, దేన్ని ఆశపడుతున్నావో అదే నీలో ఉన్న విగ్రహం. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు దేనికి ఇస్తున్నావో అదే నీలో ఉన్న విగ్రహము. అది చూపిస్తున్నాడు యెహెజ్కేలుకి. చూడు లోన్ చూడు ఏం జరుగుతుందో. బలిపీఠము లోపట రోషము పుట్టించే విగ్రహం ఉన్నది. అంటే భక్తిహీనత, అంటే అవిశ్వాసము, అంటే అవిధేయత, అంటే పాపపు స్వభావము, వ్యభిచారము, తాగుబోతు తనము, తిండిబోతు తనము, మద్యము, జోదము, దేవుని వాక్యానికి, దేవుని నీతికి విరోధంగా నీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే విగ్రహం. అది ఏంటది?
దేవుణ్ణి మహిమపరచాల్సిన నీ శరీరంలో ఏమొచ్చింది? విగ్రహం వచ్చిందా? దేవుని ఆలయమై ఉన్న నీ శరీరంలోకి ఏమొచ్చింది? విగ్రహం వచ్చిందా? ఏంటి విగ్రహం అంటే బయట గుళ్ళలో విగ్రహాలు కావయి. నీలో దేవునికి విరోధంగా ఏదైతే ఉందో ఆ విరోధమైనదే, ఆ రోషం పుట్టించేదే విగ్రహము. దాని గురించి మాట్లాడుతున్నాడు మీతో ఇవాళ. ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నాం లోన మనం? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేనికి ఇస్తున్నాము? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దశంభాగం అంటే ఓన్లీ వచ్చేసి మన సంపాదనలో వేసేయటమా? 24 గంటల ఆయుష్ నీకు ఇచ్చాడా? 24 గంటలు ఇచ్చాడా? ఒక రోజులో ఇచ్చాడా? దశంభాగం ఎంత? 24 గంటలో దశంభాగం ఎంత? 24 గంటల్లో తక్కువ వేసుకున్నా 2 గంటలు ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు నువ్వు? అదేంటి విగ్రహం కాదా? దేవునికి ఇవ్వాల్సిన మహిమను ఎవరికి? బంగారానికా? నీకు రేపు పొద్దుట నిత్యరాజ్యంలో ఇవ్వకపోతే బంగారం ఎక్కడ పెట్టి? నీ పాదాల కింద పెట్టాడు ఆయన. ఎక్కడ? ముత్యపు గుమ్మాలు ఎక్కడున్నాయి? నీ పాదాల కింద. మనం ఏం చేస్తున్నాం? ఆ బంగారం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. నెత్తి మీద ఎవరిని పెట్టుకోవాలా? ఎవరిని పెట్టుకోవాలి? నెత్తి మీద నీ హృదయంలో ఎవరిని పెట్టుకోవాలా? సర్వసత్యమైన వాక్యం అంటే ఇదే. దేవుడు నిజమైన మాట ఇలాగే ఉంటుంది. మనల్ని సరిచేయాలంటే ఈ వాక్యం మనకు కావాలి. మనము దేవుడిని నెత్తి మీద పెట్టుకుంటున్నామా? పెట్టుకోం. కిరీటాలు చెప్పుకుని బంగారం వేసుకొని తిరుగుతున్నాం. మెల్లో క్రాస్లు వేసుకొని తిరుగుతాం. క్రాస్ అది విగ్రహమే. సిలువ విగ్రహం తెలుసా మీకు? సిలువలో ఏమీ లేదండి. సిలువను మోసిన యేసు క్రీస్తులో ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వరూప స్వభావాలు నీలోనికి రావాలి. ఆయన స్వభావం రావాలి, ఆయన నీతి రావాలి, ఆయన సత్యం రావాలి, ఆయన పరిశుద్ధత రావాలి, ఆయన విధేయత రావాలి నీలోనికి. అది నిజమైన సిలువ. సిలువలు బండ్ల మీద వేసేసుకుంటాము, మెల్లో వేసేసుకుంటాము, చేతికి లాకెట్లు కట్టేసి దానివల్ల ఉపయోగం ఏంటి? అది విగ్రహారాధనే. అది విగ్రహమే. అది దేవునికి విరోధమైనది. దేవుడు వాక్కై ఉన్నాడు, వాక్యములో ఉన్నాడు. వాక్యమే మనకేంటి? ఆధారము. నువ్వు విన్న వాక్యము నీలో ఫలించాలి. నువ్వు విన్న వాక్యము నిన్ను సరిచేసి బాగు చేసి, దేవుడు అయ్యా నిత్యరాజ్యం రావాలంటే మేము ఏం చేయాలి అంటే 12 గోత్రాల వరకు 12 కర్రలు తీసుకొచ్చి అక్కడ ఏమన్నాడు? ఏ కర్ర అయితే చిగురిస్తుందో, ఏ కర్ర అయితే పుష్పిస్తుందో, ఏ కర్ర అయితే ఫలిస్తుందో ఆ కర్ర నిత్య జీవానికి వెళ్తుంది అన్నాడు. 12 గోత్రాలు 12 కర్రలు వేశారు. అందుకే అహరోను చిగురించిన కర్ర ఎక్కడ పెట్టాడు? కర్ర చిగురిస్తుందా? కర్ర. పాపములో పుట్టి పాపములో పెరిగిన వారం, మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు ఏం చేశాడు? జీవంలోనికి తీసుకొచ్చాడు. ఆ జీవం ఏంటంటే మరణము లేని నిత్య జీవంలోనికి తీసుకొచ్చాడు. నీలోనికి రావాల్సింది ఎవరిప్పుడు? విగ్రహము కాదు. నీలోనికి ఏమి రావాలంటే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణత, పరిపూర్ణత రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రములు, స్తుతులు నాయన. అవును ప్రభువా, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున ఈరోజు మాతోటి మీ సర్వసత్యం ద్వారా మాట్లాడారు. మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి ప్రభువా. మీ 2 అంచుల ఖడ్గం వంటి మీ వాక్యం విన్న మీ వాక్యం మా జీవితంలో 100 ఫలించడానికి కృపను అనుగ్రహించండి. ఈ గాయపడిన హస్తానికి ఈ సంఘాన్ని, చిన్న సంఘాన్ని, ఈ చిన్న మందను అప్పచెప్పుకొని చుండగా వీరిని సరిచేసి బాగు చేసి అయ్యా 2వ రాకడ కోసం సిద్ధం చేయమని అడుగుతున్నాను ప్రభువా. మీ రక్తం చేత ఈ సంఘాన్ని కడగండి. మీ వాక్యం చేత ఈ సంఘాన్ని ఉదక స్నానం చేయించండి. మీ పునరుత్థాన శక్తి చేత వీరిని అభిషేకించండి. మీ 7 ఆత్మ చేత వీరిని నింపండి. ఇదిగో నాయన, బీదవారు ప్రభువా, అయ్యా అజ్ఞానంలో ఉన్నవారు ప్రభువా, ఈరోజు వీరందరూ కూడా మీ వాక్యం అనే వెలుగులోనికి వచ్చునుగాక, నిత్య జీవానికి చేరుదురుగాక ప్రభువా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీ చిత్తంలో లేదేసయ్యా. అందరూ రక్షించబడాలని మీ చిత్తాన్ని బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు ప్రభువా. ఈ సంఘాన్ని కట్టండి. ఈ సంఘంలో ఏమన్నా మీకు విరోధమైనది, మీకు విరుద్ధమైనది ఏదైనా ఉంటే ఈ రోజే ఇప్పుడే యేసు నామములో లయమైపోవును గాక. ఈ సంఘం యొక్క సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడును గాక. ఈ సంఘము కృప నుంచి అధిక కృపకు, మహిమ నుంచి అధిక మహిమకు చేరునుగాక. ఈ సంఘములో మీకు విరుద్ధముగా ఉన్న ప్రతి ఆయుధము, ప్రతి యొక్క మనిషి ఈ రోజుతోటి అయ్యా చక్కగా నిర్మలమైన మనస్సాక్షి గల వారిగా, యథార్థవంతులుగా, నీతి మంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడి మీ బిడ్డలుగా మీ ఆత్మ చేత ముద్రించబడుదురుగాక.
క్రీస్తు నామములో ఇది శీఘ్రంగా జరుగును గాక. క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొని సమాధానాన్ని పొందుకున్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధుడా, మీ వాక్యాన్ని బోధించని నేను భ్రష్టుని అయిపోకుండా నన్ను మీ గాయంలో మరుగు చేసి కాచి కాపాడి కరుణించి కృప చూపించమని, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ సంగమా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.